ప్రత్యేకించి చెప్పానంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిక్లరేషన్ పేరుపేట ఒక్కొక్క వర్గాన్ని మోసం చేసిన విధంగానే కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను దగా చేసింది, మోసం చేసింది, అన్యాయం చేసింది. ముమ్మాటికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మాయ మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ బీసీల ఓట్లను దండుకోవాలని చూస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక బీసీ సంఘాలు, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు మీపై ఒత్తిడి తీసుకొస్తే 6 నెలల తర్వాత సర్వే పేరిట, లిటిగేషన్ కమిషన్ పేరిట కాలయాపన చేస్తూ అసెంబ్లీలో బిల్లుల పేరిట, ఆర్డినెన్స్ పేరిట, ఢిల్లీలో ధర్నాల పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప ఈరోజు బీసీలకు ఒరిగింది ఏం లేదు. ఈరోజు గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపుతున్నారు, ఢిల్లీలో మోడీ దగ్గరకు పోతున్నామన్నారు, ఢిల్లీలో ధర్నా అన్నారు. కానీ ఈరోజు కాలయాపనతోనే కాలం గడుపుతున్నారు తప్ప బీసీ వర్గాలకు న్యాయం చేసినటువంటి పార్టీ మీది కాదని చెప్పి బీసీ వర్గాలలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాదు, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అనేక బీసీ సంఘాలు కూడా మరి మీరు చేసిన అన్యాయాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నటువంటి పరిస్థితులలో మరొక్కసారి బీసీ వర్గాలను మరి మభ్యపెట్టాలని, బీసీ వర్గాలకు ఏదో న్యాయం చేసినామని చెప్పి మరొక్కసారి సభ పేరిట మరి ఇదే సిద్ధరామయ్యను తీసుకొచ్చి మీరు ఏదో బీసీ వర్గాలకు మాయ మాటలు చెప్పే మరి సభను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ మరి స్థానిక సంస్థలు ఎప్పుడు ఎక్కడ పెట్టినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. జీవోలు కాదు, ఆర్డినెన్స్ కాదు, కేవలం మీ పరిధిలో ఉన్నటువంటి మీ మంత్రిత్వ శాఖలో మా బీసీ వర్గాలకు ఎంతమందికి ఇచ్చినామని చెప్పి ఈరోజు మా బీసీ వర్గాలకు మరి ఏం మాత్రం న్యాయం చేసిండ్రా మీ మంత్రివర్గాలు అని చెప్పి మా బీసీ వర్గాలు అంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి శాఖలు కూడా మా బీసీ మంత్రులకు సరైన శాఖలు ఇవ్వలేదు, సరైన బడ్జెట్ కేటాయించలేదు. 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఈరోజు ఒక సంవత్సరం 7,000 కోట్లు, ఓసారి 12,000 కోట్లు, 2 సంవత్సరాలు కలిపి కూడా 20 కోట్ల బడ్జెట్ను మా బీసీ వర్గాలకు అందియలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఇంకా ఈ బీసీ వర్గాలు ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్మాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా బీసీ మంత్రులకు, బీసీ వర్గాలకు చెందినటువంటి మంత్రులకు ఇచ్చి మీ చిత్తశుద్ధినైనా కనీసం పార్టీ పరంగా మీరు నిరూపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు కాంట్రాక్టులు కూడా మీ చేతుల్లో ఉన్నాయి. బడా కాంట్రాక్టులు అన్నీ కూడా ఏ ఒక్క బీసీ వర్గానికి కూడా చెందే విధంగా మీరు అందులో ఆ టెండర్లో పొందుపరచని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు బీసీ కుల వృత్తులపైన ఆధారపడుతున్నటువంటి మా మత్స్యకారులు కానీ, గౌడ సంఘాలు కానీ, మరి పద్మశాలీలు కానీ ఏ ఒక్క వర్గానికి కూడా సరైన నిధులు ఇచ్చి వాళ్ళ కుల వృత్తులను కూడా కాపాడే పరిస్థితిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు సుమారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 50 సార్లు మరి ఢిల్లీకి పోయినారు. ఈ 50 సార్లలో మోడీ గారిని కలిసి బీసీ మరి వర్గానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఏమైనా వివరించినవా?